నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ మిల్ మేకర్తోని కీమా రెసిపీ చేసి చూపిస్తున్నాను అనమాట. మిల్ మేకర్తోని మనం ఎన్నో వంటకాలు చేస్తూ ఉంటాము. మిల్ మేకర్ ఫ్రై అంటూ, పకోడీ అంటూ, 65 అంటూ చాలా రకాలుగా చేస్తూ ఉంటాము. మసాలా కర్రీ కూడా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా మిల్ మేకర్ కీమా రెసిపీ చూపిస్తున్నాను. ఇది యమ్మీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. వేడి అన్నంలో అలాగే చపాతీలో కూడా సూపర్గా సెట్ అవుతుంది. మరి ఇంత టేస్టీ అయిన మిల్ మేకర్ కీమా ఎలా చేసుకోవాలో నేను ఇక్కడ చూపించేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక 2 కప్స్ అంతా మిల్ మేకర్ని తీసుకున్నాను. మిల్ మేకర్ చిన్న సైజ్ అలాగే పెద్ద సైజులో కూడా ఇలా మనకు దొరుకుతాయి. నేను ఇక్కడ పెద్ద సైజులో ఉండే మిల్ మేకర్ని తీసుకొని ఇలా వేడి నీళ్ళు పోసుకొని మంచిగా ఒక 30 నిమిషాల సేపు దాన్ని మంచిగా నాననివ్వాలి. నెక్స్ట్ మిల్ మేకర్లో నానపెట్టుకున్న తర్వాత మనము ఈ గ్యాప్లో మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ అంతా మిరియాలు తీసుకున్నాను. అలాగే ఒక 1 స్పూన్ అంతా ధనియాలు కూడా తీసుకున్నాను. ఇలా ఈ మసాలాను మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని వేయడం వల్ల మస్తు ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుంటుందన్నమాట. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా సోంపు కూడా నేను ఇక్కడ వేసాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇలా వీటిని మంచిగా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా మసాలా పొడిలాగా చేసుకొని తీసుకోవాలన్నమాట. వీటిని బాగా ఫ్రై చేసుకున్నాక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఒకసారి మంచిగా గ్రైండ్ చేసుకొని స్మూత్ పౌడర్ లాగా చేసుకొని మనం దీన్ని రెడీ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనకు మిల్ మేకర్లో కూడా మంచిగా సాఫ్ట్గా నానిపోయి ఉంటాయి. ఇలా దీన్ని మనము వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. ఇలా స్క్వీజ్ చేసుకున్న ఈ మిల్ మేకర్లను మనము మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇలా మిక్సీ జార్లో వేసుకుని మరీ ఎక్కువ పేస్ట్ లాగా చేయకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిల్ మేకర్లని ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మంచిగా కీమా టెక్స్చర్లో మనకు ఇది రెడీ అవుతుందన్నమాట. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూసుకుందాము. నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మనకు ఈ కీమాకి సరిపడా ఆయిల్ నేను ఇక్కడ తీసుకున్నాను. అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చిలు కూడా ఇలా విరుచుకొని వేసుకొని ఒకసారి బాగా దీన్ని పోపుని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చీల్చుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం ఇలా బాగా కలుపుతూ ఉల్లిపాయలంతా కూడా ఎర్రగా వేగేంత వరకు మంచిగా వేపుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఇలా చక్కగా వేగేంత వరకు చక్కగా ఫ్రై చేసుకున్నాక మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక పెద్ద సైజ్ టమాటాను ఇలా రఫ్గా చాప్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇలా టమాటా అంతా కూడా బాగా కలుపుకున్నాక టమాటా కూడా మంచిగా సాఫ్ట్గా మగ్గేంత వరకు చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఇదంతా కూడా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అంతా కూడా మిశ్రమం సాఫ్ట్గా మగ్గిపోయాక ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ అంతా కారం కూడా వేస్తున్నాను. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారంని వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా ఇదంతా కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం అంతా కూడా పోయేంత వరకు చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న కప్ అంతా వాటర్ వేస్తున్నాను. వాటర్ ఎక్కువగా కాకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది మనము డ్రైగా చేస్తున్నాం కాబట్టి ఈ కీమా రెసిపీ డ్రైగా ఉంటే సూపర్గా ఉంటుంది. ఇలా కొన్ని వాటర్ వేసుకున్నాక ఇలా కొంచెం సేపు ఇలా మనం దీన్ని కర్రీని మంచిగా మగ్గించుకుంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయి మంచి టేస్టీగా మనకు ఈ కీమా అనేది రెడీ అవుతుంది. ఇదిలా మంచిగా మగ్గుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ కీమా అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక ఒకసారి మంచిగా దీన్ని కలుపుకోవాలి. ఇలా ఈ మిశ్రమం అంతా కూడా మిల్ మేకర్ కీమాకి మంచిగా పట్టేలాగా కలుపుకున్నాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి అంతా కూడా మీది నుండి వేసేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు చిన్న ఫ్లేమ్లో దీన్ని మనం మంచిగా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఫైనల్గా నేను ఇందులోకి కొంచెం కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కసూరి మేతి వల్ల. ఇది లేకుంటే నార్మల్గా కొత్తిమీర అయినా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా
కలిపేసుకొని దీన్ని మనము వేడిగా సర్వ్ చేసుకుంటే కనుక సూపర్ యమ్మీగా టేస్టీగా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో దీన్ని మనం కలుపుతూ తింటూ ఉంటే కనుక నాన్ వెజ్ కీమా తింటున్నంత టేస్ట్ అయితే నాకు అనిపించింది అనమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వేస్తుంది. థ్యాంక్ యూ.